విశాఖ పోర్టు ఆసుపత్రిని ప్రైవేటీకరించవద్దని పోర్టు నిధులతోనే అభివృద్ధిని చేయాలని కార్మిక సంఘాలు పోర్టు యాజమాన్యాన్ని డిమాండ్ చేశాయి. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి మసేన్, హెచ్ఎంఎస్ యూనియన్ ట్రెజరర్ కోన మంగయ్య నాయుడులు మీడియాతో మాట్లాడారు. 80 పడకలతో సమర్థవంతంగా నడుస్తున్న పోర్టు ఆసుపత్రిని ప్రైవేటుకు అప్పగిస్తే 40,000 మంది ఉద్యోగులు, పింఛన్దారులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆవేదన వెలుబుచ్చారు. కార్మిక సంఘాలతో చర్చించకుండా పోర్టు ఆసుపత్రిని ప్రైవేటుకు అప్పగిస్తే ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. మొన్న జరిగినటువంటి లాస్ట్ బోర్డు మీటింగ్లో కూడా ఇది ఎజెండాకి వస్తే ప్రస్తుతం ఉన్నటువంటి మా బోర్డు మెంబర్లు దాన్ని వ్యతిరేకం చేసి డిసెంట్ మార్చేయడం జరిగింది. అయినప్పుడు కూడా మీకేం ప్రాబ్లం ఉందో చెప్పండి, దాన్ని షార్ట్ అవుట్ చేస్తాం అని చెప్పారే తప్ప దీన్ని ఆపేస్తామని మాత్రం వాళ్ళు చెప్పకుండా చేసి ఆఖరికి గవర్నమెంట్కి అప్రూవల్కే పంపించేస్తారు. అప్రూవల్ పంపించి అప్రూవల్ తీసుకున్నారు. అప్రూవల్ తీసుకున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ, కార్మికుల మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కానీ అందరూ కూడా దీన్ని వచ్చి వ్యతిరేకతతో ఉండి ఇది ప్రైవేట్కి ఇవ్వడానికి వీలు లేదు, గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ అన్నటువంటిది ఒకే ఒక నినాదంతో కార్యక్రమాలు అన్నటువంటి ఎప్పుడు ఎక్కడికెక్కడ చేస్తూనే ఉన్నారు. అలాగే అంగర్ స్ట్రైక్ క్యాంపెయిన్లు కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ మేనేజ్మెంట్ వెళ్ళి మాట్లాడేటప్పుడు చైర్మన్ గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము కోర్టుకు కూడా వెళ్ళాం ఈ విషయంలో, ఇది స్టాప్ చేయాలి, ఈ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేట్కి ఇవ్వడానికి వీల్లేదని కోర్టుకు కూడా వెళ్తే కోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి దీని మీద మీటింగ్ పెట్టండి ఆ యూనియన్ తోటి అని వాళ్ళు అడ్వైజ్ చేశారు. అలా లీగల్ అడ్వైజ్ ప్రకారంగా మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లోనే మేము ఒకటే చెప్పాం, మేము టోటల్గాను ఇది ప్రైవేటు వారికి ఇవ్వడానికి మేము వ్యతిరేకం అని లేదు, ఈ కేటెడ్ కావాలో అన్నీ కూడా పట్టండి, మీరు ట్రేడ్ యూనియన్తో మీటింగ్ పెట్టండి, ఆ మీటింగ్లోనే ఇక ఇది ప్రైవేట్కి ఇవ్వాలన్నటువంటి స్లోగన్తో ప్రారంభించండి ఆ మీటింగ్. ఆ రకంగా చేసినట్లయితే కార్మికులందరూ కూడా కాన్ఫిడెన్స్ అన్నటువంటిది వస్తుంది, ఈ ప్రపోజల్ అన్నటువంటి విత్డ్రా చేసుకుంటారనే ఒక ఆశ కూడా జరుగుతుందంటే అది త్వరలో మీటింగ్ పెడతామన్నారు. కానీ వాళ్ళు ఎన్ని బాగానే సంప్రదింపులు చేస్తున్నారు, కానీ మరో పక్కనే వాళ్ళు టెండర్కి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైతే టెండర్కి ఇచ్చేసిన తర్వాత ఎవరికో ఇచ్చేస్తే ఎవరికో 300 బెడ్లు అంటారు, నీకు 100 బెడ్లు వచ్చి కేటాయిస్తామంటారు. 100 బెడ్లు కావాలా లేకపోతే 150 అవసరం ఉంటుందా, ఎన్ని అవసరం ఉంటుంది? ఇది అందుచేత దీంట్లోనే ఒక క్లారిటీ లేకుండా అది చేస్తాము ఇది చేస్తాము అనడం జరుగుతూ ఉంది. అందుచేత దీని మీద మేమందరం కూడా పూర్తిగా అన్ని యూనియన్లు, కోర్టులో ఉన్నటువంటి సిహెచ్లో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా దీన్ని వ్యతిరేకం చేస్తూ ఒక యాజిటేషన్కి వెళ్ళాలని కూడా మేము అనుకునే ప్రెస్ మీట్ ద్వారా కూడా ఇదంతా తెలియజేయాలన్నటువంటి దాంతో ఈవేళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది.